ఇవి రీసెంట్గా లాంచ్ అయిన రియల్మీ బడ్స్ 3 వైర్డ్ ఇయర్ ఫోన్స్, ఇంకా ఇవి టైప్ సి తో పాటు వస్తాయి. సో ఈ వీడియోలో అయితే మనం ఈ ఇయర్ ఫోన్స్ గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకోబోతున్నాం. కానీ దానికంటే ముందు ఒక చెప్పాలి మీకు. సో ఇది కొనేటప్పుడు నాకు కొంచెం ఇది ఫేకా ఒరిజినల్ అని డౌట్ వచ్చింది. ఎందుకంటే రియల్మీ వెబ్సైట్ ఒకసారి విజిట్ చేశాను, అక్కడైతే ఇది మెన్షన్ చేయలేదు, రియల్మీ బడ్స్ 2 దాకానే ఉంది అక్కడ. కానీ అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్లో అయితే ఈ ఇయర్ ఫోన్స్ అయితే దొరుకుతున్నాయి. కానీ అక్కడ కూడా రేటింగ్ అంతా బాగలేదు. ఫ్లిప్కార్ట్లో అయితే జస్ట్ 2 స్టార్ రేటింగ్ అయితే ఉంది. ఇంకా అమెజాన్లో కూడా ఎవరో ఒకరు కొని ఇక్కడ ఫేక్ అని రివ్యూ ఇచ్చారు కింద. కానీ ఇది లాంచ్ అయిన రోజు నేను రియల్మీ వెబ్సైట్ చెక్ చేశాను, అప్పుడైతే ఇది అవైలబుల్గా ఉంది రియల్మీ వెబ్సైట్లో కూడా. కానీ ఎందుకో అక్కడి నుంచి రిమూవ్ చేశారు. నేను కొన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నా, మీకు అటాచ్ చేసేస్తా. సో ఇలాంటి బాక్స్లో ఇయర్ ఫోన్స్ అయితే వస్తాయి. ఇంకా బాక్స్లో అయితే ఇక్కడ డిఫరెంట్ సైజ్ ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మీకు నచ్చిన సైజ్ ఇయర్ టిప్స్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఇంకా జస్ట్ ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. ఇంకా ఇదే మన మెయిన్ ప్రొడక్ట్. ఇయర్ ఫోన్స్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి, ఇంకా కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగున్నట్టుంది. ఇంకా ఈ ఇయర్ ఫోన్స్ అయితే ఇక్కడ టైప్ సితో పాటు వస్తాయి, ఎందుకంటే చాలా ఫోన్స్లో ఇప్పుడు మనకి 3.5mm జాక్ అయితే ఉండట్లేదు. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు రియల్మీ బ్రాండింగ్ ఒక మైక్ అయితే ఇచ్చారు. ఇంకా దీంట్లో జస్ట్ ఒకటే బటన్ ఉంది. ప్రీవియస్లీ రియల్మీ బడ్స్ 2లో 3 బటన్స్ ఉండేవి, కానీ దీంట్లో అయితే జస్ట్ ఒకటే బటన్ ఉంది. సో ఈ ఇయర్ ఫోన్స్తో మనం వాల్యూమ్ని కంట్రోల్ చేసుకోలేం. సో ఒక మల్టీ ఫంక్షన్ బటన్ అయితే ఇచ్చారు కదా, దాంతో మనం మ్యూజిక్ని ప్లే పాజ్ చేసుకోవచ్చు. డబల్ ట్యాప్ చేసి నెక్స్ట్ ట్రాక్కి వెళ్ళొచ్చు, ట్రిపుల్ ట్యాప్ చేసి ప్రీవియస్ ట్రాక్లో రావచ్చు. ఇంకా దీంతో మనం కాల్ లిఫ్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, ఇంకా గూగుల్ అసిస్టెంట్ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనం బడ్స్ గురించి మాట్లాడుకుంటే బడ్స్లో ఇక్కడ బ్లాక్ ఇంకా సిల్వర్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది. ఇంకా ఈ సిల్వర్ కలర్ చూస్తున్నారు కదా, అది వచ్చేసి మనకు కొంచెం మెటల్ లాగా ఉంటుంది మటీరియల్. అండ్ అగైన్ బ్లాక్ కలర్కి వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ అనమాట, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా ఇవి వచ్చేసి మ్యాగ్నెటిక్ బర్డ్స్ అనమాట, సో మ్యాగ్నెట్తో ఇలా అటాచ్ అయిపోతాయి. ఇంకా ఇక్కడ మనం బర్డ్స్ ఫిట్టింగ్ గురించి మాట్లాడితే ఫిట్టింగ్ అనేది చాలా సబ్జెక్టివ్ అనమాట. నాకు ఇయర్స్లో చాలా బాగా ఫిట్ అయిన ఇయర్ ఫోన్ మీకు సరిగా ఫిట్ కాకపోవచ్చు, కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పేస్తాను మీకు. సో నాకైతే ఇది సరిగా ఫిట్ అవ్వట్లేదు, మాటికి ఇయర్స్ నుంచి పడిపోతున్నాయి. సో ఫిట్టింగ్ అయితే నాకు అంతగా నచ్చలేదు. నా దగ్గర ఇంకొక ఇయర్ ఫోన్ ఉంది, ఇది OnePlus ఇయర్ ఫోన్ మాట. 800 రూపీస్కి కొన్నాను లాంచ్ అయినప్పుడు. ఇప్పుడు ఇది కూడా మీకు 600 దాకానే వస్తుంది. సో ఈ OnePlus ఇయర్ ఫోన్స్ బడ్స్ చూస్తే మీరు కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట సైజ్లో. సో ఈ ఇయర్ ఫోన్స్ అయితే నాకు చాలా బాగా ఫిట్ అవుతాయి అనమాట. కానీ మీరు ఈ రియల్మీ బడ్స్ చూస్తే ఇవి కొంచెం సైజ్లో చిన్నగా ఉన్నాయన్నమాట. సో నాకు అందుకే అంత ఫిట్ అవ్వట్లేదు. నాకు కొంచెం పెద్దగా ఉన్న బడ్స్ అనేది చాలా బాగా ఫిట్ అవుతాయి. ఇంకా దీంట్లో మీకు మొత్తం బ్రెడెడ్ కేబుల్ అయితే ఉంటుంది. ఇంకా బ్రెడెడ్ కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ కేబుల్ నార్మల్గా కాకుండా కొంచెం ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే ఉంటుంది దీంట్లో. ఈ అటాచ్మెంట్ దాకా మీకు కింద మొత్తం బ్రెడెడ్ కేబుల్ అయితే ఉంటుంది, పైన అయితే నార్మల్ కేబులే ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఇయర్ ఫోన్స్లో అలాగే ఉంటుంది, కానీ పైన ఉన్న కేబుల్ థిక్నెస్ నాకు కొంచెం తక్కువ అనిపించింది. ఇంకా దీంట్లో అయితే మనకి వైర్ ఆర్గనైజర్ కూడా లేదు, రియల్మీ బడ్స్ 2లో అయితే ఉండే. ఇంకా ఇవి 300 రూపీస్ బోట్ ఇయర్ ఫోన్స్, దీంట్లో కూడా వైర్ ఆర్గనైజర్ అయితే ఉంది. కానీ ఇదంతా పక్కన పెడితే ఇయర్ ఫోన్ క్వాలిటీ అయితే బాగుంది. సో ఇది ఫస్ట్ టైం అనమాట నేను టైప్ సి ఇయర్ ఫోన్స్ కొన్నాను, ఎందుకంటే నా ఫోన్లో అయితే 3.5mm జాక్ ఉంది. సో నేను 3.5mm జాక్ ఉన్న ఇయర్ ఫోన్స్ యూజ్ చేశాను ఇప్పుడు దాకా. సో నాకైతే ఒక డౌట్ అయితే ఉండేది ఎప్పటి నుంచి, మన ఫోన్లో 3.5mm జాక్ ఉంటే మనం టైప్ సి ఇయర్ ఫోన్స్ యూజ్ చేయగలమా లేదా అని. కానీ ఇప్పుడు టెస్ట్ చేశాను నేను, 3.5mm జాక్ ఉంటే మనకి టైప్ సి ఇయర్ ఫోన్స్ పని చేయవన్నమాట. సౌండ్ అయితే ఫోన్ స్పీకర్ నుంచే వస్తుంది. కానీ నా దగ్గర ఇంకొక ఫోన్ ఉంది, దీంట్లో అయితే 3.5mm జాక్ అయితే లేదు. సో దీంట్లో పెడదాం ఇప్పుడు. సో దీంట్లో అయితే పని చేస్తున్న ఇయర్ ఫోన్స్. సో చూసుకోండి, మీ దాంట్లో 3.5mm జాక్ ఉంటే 3.5mm జాక్ ఉన్న ఇయర్ ఫోన్స్ కొనండి. ఒకసారి ల్యాప్టాప్తో కూడా కనెక్ట్ చేసి చూద్దాం. ఇది నా దగ్గర HP ల్యాప్టాప్ అయితే ఉంది, దీంట్లో టైప్ సి పోర్ట్ కూడా ఉంది. టైప్ సి పోర్టే కాదు, దీంట్లో 3.5mm జాక్ పోర్ట్ కూడా ఉంది, ఇంకా టైప్ సి పోర్ట్ కూడా ఉంది. సో దీంట్లో పెట్టి చూద్దాం అసలు ఇది వర్క్ చేస్తుందా లేదా అని. ఓకే, సో సౌండ్ మనకి ల్యాప్టాప్ నుంచి వస్తుంది. సో ల్యాప్టాప్లో కూడా ఇది వర్క్ చేయట్లేదు. సో మనకు అది ఏ డివైస్ అయినా కానీ 3.5mm జాక్ లేకుంటేనే ఆ డివైస్తో ఈ ఇయర్ ఫోన్స్ అనేది కనెక్ట్ అవుతున్నాయి. నా దగ్గర ఇంకొక ల్యాప్టాప్ అయితే ఉంది, కానీ దాంట్లో టైప్ సి పోర్ట్ అయితే లేదు. సో ఇప్పుడు మనం మన సౌండ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ ఇయర్ ఫోన్స్ అయితే ఇక్కడ 9mm డ్రైవర్స్తో పాటు వస్తాయి, కానీ ప్రీవియస్లీ రియల్మీ బడ్స్ 2లో అయితే ఇక్కడ 11.2mm డ్రైవర్స్ అయితే ఉండే. సో ఈ ఇయర్ ఫోన్స్లో అయితే ఇక్కడ కొంచెం డ్రైవర్ సైజ్ అనేది తగ్గించారు. కానీ ఓవరాల్గా నాకైతే దీంట్లో సౌండ్ క్వాలిటీ అనేది బాగానే అనిపించింది. ట్రబుల్స్ ఇంకా వోకల్స్ అయితే చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ సౌండ్లో క్లారిటీ అయితే చాలా బాగుంది. మ్యూజికే కాకుండా ఒక హాలీవుడ్ మూవీ యాక్షన్ సీన్ అయితే చూశాను, దాంట్లో సౌండ్లో క్లారిటీ అయితే చాలా బాగుండే. ఇంకా దీంట్లో బేస్ ఉంది, ఇంకా బేస్ కూడా బాగానే ఉంది, కానీ మరి అంత పంచిగా అయితే లేదు. ఇంకా దీంట్లో లౌడ్నెస్ అయితే మరీ తక్కువ ఉంది, ఎందుకో తెలీదు. మీరు ఏదైనా మ్యూజిక్ వింటున్నా లేకుంటే ఏదైనా వీడియో చూస్తున్నా వాల్యూమ్ అయితే 50 లేకుంటే 60% పెట్టాలి, అప్పుడే మీకు క్లియర్గా వినిపిస్తుంది. సో బేసిక్గా నా దగ్గర వేరే ఇయర్ ఫోన్స్ కూడా ఉన్నాయి, దాంట్లో 70-80% వెళ్తే వినలేం, అంత లౌడ్ అయిపోతాయి. కానీ దీంట్లో 100% వాల్యూమ్ చేసినా కూడా అంత లౌడ్ అయితే అవ్వట్లేదు. ఇంకా ఇప్పుడు మీరు వింటున్న సౌండ్ అయితే నేను ఈ మైక్ ఇయర్ ఫోన్స్తో రికార్డ్ చేశాను. సో మీరైతే ఇక్కడ సౌండ్ విని జడ్జ్ చేయొచ్చు మైక్ క్వాలిటీ ఎలా ఉందని. కానీ నేను పర్సనల్ ఇప్పుడైతే చాలా సైలెంట్గా ఉన్న రూమ్లో కూర్చొని ఈ మైక్ క్వాలిటీ అయితే రికార్డ్ చేస్తున్నా. కానీ ఇప్పుడైతే నేను ఫుల్ స్పీడ్లో ఫ్యాన్ అయితే ఆన్ చేశాను. సో ఇప్పుడు మీరు మైక్ క్వాలిటీ ఎలా ఉందని ఒకసారి చూడండి.
ఎంత ఇక్కడ నాయిస్ అనేది రిడ్యూస్ అవుతుందో మీకు తెలుస్తుంది, ఎందుకంటే ఫ్యాన్ అయితే చాలా సౌండ్ చేస్తుంది. ఇంకా ఇప్పుడైతే నేను వేరే ఫోన్లో ఒక ట్రాఫిక్ సౌండ్ అయితే ప్లే చేశాను. సో ఇప్పుడు చూడండి నా సౌండ్ ఎలా వస్తుందో, ఎంతవరకు ఇక్కడ సౌండ్ రెడ్యూస్ అవుతుంది, వేరే సౌండ్ ఇంకా నా సౌండ్ ఎలా వస్తుందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మైక్ క్వాలిటీ ఎలా ఉందని మీకు ఐడియా వచ్చేస్తుంది ఒకటి. సో ఓవరాల్గా మైక్ క్వాలిటీ ఎలా ఉందని మీరే కామెంట్ చేయండి. నాకైతే బాగానే అనిపించింది. వాడి ఇయర్ ఫోన్స్లో గేమింగ్ గురించి ఎక్కువ మాట్లాడడానికి ఏముండదు, కానీ నేను కొంచెం తక్కువ ప్రైస్ ఇయర్ ఫోన్స్ కూడా యూజ్ చేశాను. లైక్ 100 రూపీస్ దానికంటే తక్కువ ఇయర్ ఫోన్స్ కూడా యూజ్ చేశాను. సో దాంట్లో ఏంటంటే ఎనిమీ స్టెప్ సౌండ్ అనేది మనకు చాలా ఎనిమీ దగ్గరికి వస్తే కానీ వినిపించదు. ఇంకా ఏంటంటే ఏ సైడ్ నుంచి ఫైర్ అవుతుంది, ఏ సైడ్ నుంచి మనకి ఎనిమీ స్టెప్స్ అయితే వస్తున్నాయండి అంత క్లియర్గా ఉండవు తక్కువ ప్రైస్ ఇయర్ ఫోన్స్లో. కానీ దీంట్లో అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు, ఎందుకంటే సౌండ్లో డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. ఏ సైడ్ నుంచి మనకి ఫైర్ అవుతుంది లేకుంటే ఏ సైడ్ నుంచి మనకి ఎనిమీ స్టెప్స్ అనేది వస్తున్నాయి అందుకే చాలా క్లియర్గా అయితే తెలిసిపోతుంది. ఇంకా ఆబ్వియస్గా ఎప్పుడైనా మనకి గేమింగ్ కోసం వైర్డ్ ఇయర్ ఫోన్సే బాగుంటాయి. ఇంకా మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ ఇయర్ ఫోన్స్ అయితే మీకు అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్లో దొరుకుతున్నాయి. అండ్ నేనైతే అమెజాన్ నుంచి కొన్నాను 600 రూపీస్కి. అండ్ ఈ ఇయర్ ఫోన్స్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఒకసారి చెక్ చేయాలంటే చెక్ చేయొచ్చు. సో ఈ ఇయర్ ఫోన్స్ గురించి నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే నా దగ్గర పర్సనలీ 3.5mm జాక్ ఉన్న ఫోన్ అయితే ఉంది. సో నా ఫోన్లో అయితే ఈ ఇయర్ ఫోన్స్ అయితే పని చేయవు. సో ఫోన్తో కనెక్ట్ అవ్వడం లేదు, సో అంత పెద్ద ప్రాబ్లం అయితే కాదు. కానీ ఇవి ల్యాప్టాప్ ఇంకా పీసీతో కూడా కనెక్ట్ అవ్వట్లేదు. ఇంకా నేను ఏదైనా ఇయర్ ఫోన్ మోస్ట్లీ యూజ్ చేసేది ల్యాప్టాప్తోనే, ఎందుకంటే ల్యాప్టాప్లోనే ఏదైనా వీడియో ఎడిట్ చేయాలంటే చేస్తాను, ఇంకా మూవీస్ కూడా నేను ల్యాప్టాప్లోనే చూస్తాను. సో ఇవి ల్యాప్టాప్తో కూడా వర్క్ చేయట్లేదు. సో మోస్ట్లీ ఈ ఇయర్ ఫోన్స్ అయితే ఎవరి ఫోన్లో 3.5mm జాక్ లేదో వాళ్ళే కొంటారు. అండ్ నేనైతే ఫస్ట్ టైం టైప్ సి ఇయర్ ఫోన్స్ అయితే కొన్నాను. సో నాకైతే అంత ఐడియా లేదు వేరే టైప్ సి పోర్ట్ ఉన్న ఇయర్ ఫోన్స్ కూడా ల్యాప్టాప్తో వర్క్ చేస్తాయా లేదా అనేది. సో ఎవరైనా చాలా రోజుల నుంచి టైప్ సి ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తుంటే చెప్పండి కింద కామెంట్స్లో, టైప్ సి ఇయర్ ఫోన్స్ మన ల్యాప్టాప్తో వర్క్ చేస్తాయా లేదా అని. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసేయండి. ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి టెక్ వీడియోస్ కోసం.